గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మన కంటెంట్ ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసే ఉంటుంది, ఇప్పటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. మిక్స్డ్ కంటెంట్ ఎలా చేయాలి, మిక్స్డ్ కంటెంట్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందో అవ్వదా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే లాస్ట్లో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి. సో ఇలాంటి కంటెంట్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా, సో మిక్స్డ్ కంటెంట్ ఎలా చేయాలి, ఎలా ఆ వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి మనం అయితే డిస్కస్ చేసుకుందాం. కంటెంట్ అంటే షార్ట్స్లో మాత్రమే యూజ్ చేయగలం మనం. లాంగ్ వీడియోస్లో యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీ కాపీరైట్స్ పడతాయి. సో మిక్స్డ్ కంటెంట్ ఎలా చేయాలి ఏంటి నేనైతే పైన అయితే ఇచ్చేస్తాను. సో ఎలా చేయాలి ఏంటి నేనైతే ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కంటెంట్స్ మిక్స్డ్ కంటెంట్ చేస్తే మనకేమైనా యూజ్ ఉంటుందా? కంపల్సరీ యూజ్ ఉంటుందండి. మన వ్యూస్ అనేది చాలా అంటే చాలా వైరల్ అవుతాయి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. మిక్స్డ్ కంటెంట్ ఎలా యూజ్ చేయాలి ఏంటి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. నేను ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బటన్లో విడ్మెట్ యాప్ అనేది టైప్ చేయండి. సెర్చ్ బటన్ మీకు అందరికి విజిబుల్లో ఉంది, చూడండి ఒకసారి. విడ్మెట్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నా, ఎలా అయితే డౌన్లోడ్ చేస్తున్నా అలానే ఒకసారి ట్రై చేయండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాప్స్ చూడండి, చాలా అంటే చాలా యాప్స్ వచ్చినాయి. ఫోర్త్ వన్ అండి, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ సెకండ్ రోలో ఫోర్త్ వన్ చూడండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఇన్స్టాల్డ్ అనేసి ఉన్నది. సో మీరు కూడా ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ నా దగ్గర ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ యాప్ ఓపెన్ చేసేసుకుంటున్నాను. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఏ వీడియోకి అయితే మిక్స్డ్ కంటెంట్ అప్లై చేయాలనుకుంటున్నాను, సపోజ్ మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇక్కడ ఒక వీడియో అయితే స్క్రోల్ అవుతుంది చూడండి. ఆ వీడియో అయితే నేను లింక్ అయితే తీసుకుంటున్నాను. షేర్ బటన్ ఆన్ చేస్తే మనకు లింక్ ఆప్షన్ వస్తుంది. లింక్ అయితే ఓపెన్ చేసుకొని ఆ లింక్ తీసుకెళ్ళి మనం విడ్మెట్ యాప్లో పైన సెర్చ్ అని ఉంది చూడండి, సెర్చ్ దగ్గర ఆ లింక్ అనేది మనం అప్లై చేస్తే ఇప్పుడు ఏ వీడియో అయితే మనం కావాలని స్క్రోల్ అయిన వీడియో ఉంది కదా, ఆ వీడియో అయితే వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇంకోసారి చెప్తున్నాను. షేర్ కింద డౌన్లోడ్ బటన్ ఉంది చూడండి. మనం ఏ వీడియో అయితే కావాలనుకున్నాం అది డౌన్లోడ్ చేసుకుందాం. కింద వీడియో క్వాలిటీ కూడా వస్తుంది చూడండి, 144p 360p. నేను 720p తీసుకుంటున్నాను, అది హెచ్డి, చాలా క్లారిటీ అండ్ నెక్స్ట్ మన ఫోన్ గ్యాలరీ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన వీడియో వచ్చిందా లేదా గ్యాలరీ అయితే ఓపెన్ చేయండి, మీకు తెలుస్తుంది. సో నేను ఇప్పుడు మిక్స్డ్ కంటెంట్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. కేర్ఫుల్గా చూడండి. ఏదైనా ఒక షార్ట్ వీడియో తీసుకుని మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను నేను. అక్కడ యూజ్ దిస్ సౌండ్ అని ఉంది కదా, అదైతే తీసుకోండి. అండ్ కింద మనకి ఆప్షన్ ఉంది చూడండి, టైమర్ వచ్చేసింది. డ్రాగ్ చేసుకొని మీకు ఎంతైతే ఎన్ని మినిట్స్ కావాలో అన్ని మినిట్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో గ్యాలరీ పక్కన ఫోటో గ్యాలరీ ఓపెన్ చేసుకుంటే మనం డౌన్లోడ్ చేసినది ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో అయితే మనకి ఇక్కడికి వచ్చేసింది కదా. ఆ వీడియోలో మనకి ఎంతవరకు లెంత్ కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఎంతవరకు లెంత్ తీసుకుంటున్నాను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసమే తీసుకున్నాను. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవాలి. నెక్స్ట్ నేను నా ఫేస్ ఓవర్ ఇచ్చేద్దాం అనేసి నేను నా ఫేస్ ఒక 5 సెకండ్స్ అయితే తీసుకున్నాను. నా 5 సెకండ్స్ నా ఫేస్ అయితే ఎడిట్ చేసుకున్నా ఈ మ్యాంగో పక్కన నేను. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక 5 సెకండ్స్ మళ్ళీ మ్యాంగోనే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎలా ఎడిట్ చేస్తున్నానో చూడండి. మళ్ళీ పక్కన ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ ఓపెన్ చేసి మనకి గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మ్యాంగోలో ఇంకా మనకి ఎక్కడి నుంచి అయితే కావాలో అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. సో నేను లాస్ట్లో కొంచెం అయితే తీసుకున్నాను, ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా ఉందనేసి లాస్ట్ నుంచి అయితే తీసుకున్నాను. సో ఇదైతే నేను అప్లై చేసేసిన. మిగతా 5 ఇంకా 32 సెకండ్స్ ఉంది కదా, ఆ 2 సెకండ్స్ ఇంకా నేను మళ్ళీ నా ఫేస్ ఓవర్ ఇచ్చేద్దాం అనేసి నేను మళ్ళీ నా ఫేస్ ఓవర్ ఇచ్చేసిన. సో మ్యాంగో అయితే బాగుందనేసి చెప్పేసిన నేను. సో ఇలా అయితే మిక్స్డ్ కంటెంట్ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా. మన షార్ట్స్ అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతాయి. నేను రోజు చేసే మిక్స్డ్ కంటెంట్ అయితే ఇలానే ఉంటుంది. సో అండ్ ఇది మనం అప్లోడ్ చేసుకోవచ్చు, మన షార్ట్స్కి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. కింద నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయడంతో ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంది కదా, మనకు నచ్చినట్టు క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. అండ్ మనకి థంబ్నెయిల్ ఏదైతే అది ఇచ్చుకోవచ్చు, మనకు నచ్చింది మనకు అక్కడ క్లిక్ చేసి వచ్చేస్తుంది. సో నేను ఈ విధంగా అయితే ఇస్తున్నాను, నా ఫోటో పెట్టేసినాను.
సో నెక్స్ట్ క్యాప్షన్ అయితే ఏదో ఒకటి క్యాప్షన్ అయితే ఇచ్చేసేయండి. ఎనీథింగ్ మీకు నచ్చింది క్యాప్షన్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నేను సో నైస్ అని ఇచ్చేసిన. సో నైస్ ఇచ్చేసినాక ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. కింద అప్లోడ్ షార్ట్ అని ఉంది కదా, అప్లోడ్ షార్ట్ ఫోటో ఎంత వీడియో అయితే లెంత్ కావాలో అది మనం ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది వీడియో అన్నా కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. సో సైడ్కి అయితే మనకు ఆప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది, వీడియో సింబల్ వచ్చేసి అక్కడైతే మనం వీడియోస్ ఎంత లెంత్ కావాలో ఏంటో కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం ఏదైనా ఎడిట్స్ ఉన్నా ఏమున్నా చేసుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఇలా కరెక్షన్ చేసుకోవచ్చు మనము. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా చేసా గాయ్స్. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మిక్స్డ్ కంటెంట్ అయితే ఇట్లా చేసుకోవచ్చు, ఎంత ఈజీగా ఉంది కదా. సో ఇలా చేస్తే వ్యూస్ అనేది చాలా వస్తాయి, వీడియోస్ కూడా చాలా అంటే చాలా వైరల్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీరే రిజల్ట్ చూస్తారు. సో నేనైతే రెగ్యులర్గా చేసేది మాత్రం మిక్స్డ్ కంటెంటే. ఒకసారి నా వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి. వ్యూస్ మాత్రం హెవీ అంటే హెవీలో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. మిక్స్డ్ కంటెంట్ వల్ల ఏ నష్టం ఉండదండి మన ఛానల్కి అయితే. ఇంకా గ్రోయింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి కూడా ఇలానే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే గాయస్, బాయ్ బాయ్ బాయ్.